చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన యువకులు అర్ధరాత్రి కారుతో బీచ్లోకి వెళ్లారు. దీంతో అనుకోకుండా కారుతో సహా సముద్రంలో గల్లంతయ్యారు. కాగా జీప్లో నుంచి ఓ యువకుడు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు గల్లంతైన యువకుడి కోసం గాలిస్తున్నారు. మేము అర్థమవుతుంది ఇందాక నుంచి ఇద్దరు ఉండాలి. ఏ మనోడు పర్సనల్ లేకపోతే మరి రేట్ చూడండి. ఇప్పుడు టైం ఒకటి పెరిగిపోతుంది. ఇప్పుడు ఎదరికి వచ్చేస్తుంది. వేరే ఫోన్ పోలీసులు ఫోన్ చేయరా, వేరే పోలీసు ఫోన్ చేయండి భయ్యా, ప్లీజ్ ఫోన్ చేయండి భయ్యా, కొద్దిగా లేపండి భయ్యా, ప్లీజ్ భయ్యా, నేను ఏదో చేస్తాను భయ్యా, ప్లీజ్ భయ్యా, ఏదో చేస్తాను భయ్యా, లేపండి భయ్యా, మౌడ్లో ఆపరేట్ పెట్టి భయ్యా, ప్లీజ్ భయ్యా. నువ్వు వెళ్ళకో మేము అర్థమవుతుంది ఇందాక నుంచి ఇద్దరు ఉండాలి. ఏ మనోడు పర్సనల్ లేకపోతే మరి రేట్ చూడండి. రైట్. ఇంకా ఇదే అంశం మీద మనకు దీనికి సంబంధించిన సమాచారం మోహన్, మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. ఏదైతే 31st సంబంధించి వేడుకలు ఉన్నాయో ఆ వేడుకల్లో భాగంగా కాకినాడ నుంచి ఇద్దరు యువకులు వాహనం వేసుకొని మన ఏదైతే అంతర్వేది బీచ్ ఉందో బీచ్కి చేరుకున్నారు. అయితే వారు కొద్దిసేపు అక్కడ ఉన్నప్పటికీ బీచ్ లో ఉన్నటువంటి వాతావరణం చూసి వారు అతి స్పీడ్గా వాహనం నడపడంతో అదుపు తప్పింది వాహనం. అయితే ఈ అదుపు తప్పడంతో వాహనం ఎప్పుడైతే అదుపు తప్పిందో వాహనం మన సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు చూసి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళారు. అయితే ఎప్పుడైతే ఈ వాహనం సముద్రం లోపలికి వెళ్ళిపోయిందో స్థానిక జాలర్లు వీళ్ళందరూ రావడంతో ఒక వ్యక్తిని అయితే ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. మరో వ్యక్తి అయితే ప్రజెంట్ అతను గల్లంతయ్యాడు. దీనిపైన స్థానిక పోలీసులు కూడా సంఘటన స్థానం చేరుకున్నారు. అయితే ఆ వ్యక్తిని కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేలాగా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న సంఘటన. రైట్. థ్యాంక్ యూ మోహన్.